నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. జూలై మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరి అనుగ్రహం. జూలై మాసం, ఆషాఢ మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? విశాఖ నక్షత్ర 4వ పాదం, అదేవిధంగా అనురాధ 4 పాదాలు, తదనంతర జ్యేష్ఠ నక్షత్ర 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి ఇచ్చేస్తారు. వృశ్చిక రాశి వారి దగ్గర లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు అనుకున్నటువంటి పనిని మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారు. దాని పక్క నుంచి వచ్చేటువంటి వీటిని ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరైనా ఒక మాట అన్నా, నా పనిది నువ్వేనన్నా అనుకో అనేటువంటి నెమ్మక నీరెత్తినట్టుగా ఉండి ఎన్ని అవమానాలన్నా భరిస్తూ తను అనుకున్నటువంటి కార్యక్రమానికి వెళ్తుంటారు. సైలెంట్గా ఉంటారు. ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడరు. పక్కన వాడు 10 మాటలు మాట్లాడితే ఇతను ఒకే సమాధానం చెప్తాడు. ఇతను మాట్లాడే వ్యవస్థ ఎలా ఉంటుందంటే, నేరుగా గుండెల్లోకి దిగుతుందా అన్నట్టుగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క మాటలు, చూపులు ఉంటాయి. ప్రతిదాన్ని మీరు చూడరు. వీరికి నచ్చితేనే అలా కేవలము కంటితో మాత్రం సీసీ కెమెరా అబ్జర్వ్ చేసినట్టుగా తన నేత్రాలతో అంతర్ని అబ్జర్వ్ చేసుకుని ఉంచుకుంటాడు తప్ప దాంట్లో ఉన్న లోటుపాటుని ఎవ్వరికీ వివరించడు. అలానే ఎవరికి తెలియజేయడు. నేను ఇది అనేటువంటి విషయం నా పనితనం చూసి లభిస్తుంది, నన్ను చూసి కాదు అనేటువంటి స్థాయి వీరు నడుస్తూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో వారికి ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే, తన ఆలోచన, తన ఆచరణ, తన విషయం అన్నీ గోప్యంగా ఉంటాయి. ఏది బయటికి వెల్లడించే అవకాశం ఉండదు. పని అయ్యేంత వరకు ఏది చెప్పరు. నేను సక్సెస్ అయిన తర్వాత అది చెప్తుంది నా గురించి అనేటువంటి వ్యవస్థని వీరు జరుగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఏమిటంటే, తన సక్సెస్సే సమాధానం చెబుతుంది అని వీరు మొన్న వచ్చేటువంటి జనవరి నుంచి కూడా రాబోయే జనవరి వరకు కూడా అలా గోప్యంగానే ఉంటారు. ఈ విషయం వృశ్చిక రాశి వారు చేసేటువంటి సక్సెస్ అనేటువంటిది చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఆగస్టు తర్వాత వీరి సక్సెస్కి పునాది పడుతుంది. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి ఎందో ఇంట శని ప్రభావ వ్యవస్థలన్నీ కూడా చాలా నీచంగా చూడడం, చికాకుగా ఉంటుంది. అందుకని సైలెన్స్నెస్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు. ఎంత చికాకుగా ఉంటుంది అంటే, గట్టిగా అరవాలి అనేటువంటి శబ్దాలకు వస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశం 98% కనబడుతుంది. గర్భిణీ స్త్రీలు సంతానయుక్తానికి ఎవరైతే ఉన్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా ఉంటుంది. ఇక సంతానం కావాలి అనుకున్నటువంటి వారికి అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా లభిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారు ఈ నెలంతా కూడా చాలా చికాకుగా ఉండడం వల్ల మీరు దేంట్లోని వేలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. అసలు ఆ ఆలోచన కూడా దగ్గరికి రానివ్వకండి. రెండోది ఏమిటంటే, కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామని మీరు ఇంతకుముందు ఒక ఎస్టిమేషన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ నెలలో చేసేయాలి ఖచ్చితంగా అనుకుంటారు. జరగని పని అండి. పైగా ఒకవేళ ఈ నెలలో కనుక మీరు వ్యాపారం ప్రారంభం చేస్తే, ఖచ్చితంగా రాసి పెట్టుకొని వ్యాపార ప్రారంభం ఈ నెలలో చేస్తే వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం. అంటే ఆ స్థలాన్ని మార్చేయండి అని కానీ, తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయడం అని కానీ, ఈ స్థలం మాది నువ్వు వస్తున్నావు అని కానీ, నీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని పక్క వాళ్ళు కేసులు పెట్టడం కానీ, ఇటువంటివే జరుగుతాయి. ఎక్కువ శాతం పోలీస్ వ్యవస్థ, కోర్టు వ్యవస్థ చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఈ నెలంతా జరుగుతుంది. నీ తప్పు లేకపోయినా నిన్నే నిందించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవకి ఎవరైతే మధ్య వ్యక్తిత్వం చేస్తారో అతని మీద కూడా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉండి గొడవ అనేది పెద్దదవుతూ ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థి జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల చదివితేనే సంపాదించుకోవాలా, సంపాదించుకుని తెలివితేటలు ఉంటే చాలని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. మొండి వైఖరికి వస్తాడు. చదవడం అనేదాన్ని పూర్తిగా ఆపేద్దామా అన్నటువంటి సమస్యలకు వస్తుంటారు పిల్లలు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నెల. అయితే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి ఇంతకు ముందు రావాల్సింది ఏదైతే ఉందో అది వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది, చికాకుగా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా వచ్చేసరికి ఈ చెవి లోపల ఇబ్బంది పెట్టడము, లోపల ఉన్నటువంటి ఇటువైపు ఉన్నటువంటి నరాలు లాగడం అనేటువంటిది ఎక్కువ జరిగేటువంటి అవకాశం నడుస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? వద్దండి, అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ ప్రయత్నాన్ని శ్రీకారం చుట్టకండి. ఈ నెలలో వచ్చేటువంటి నెలే శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఏమిటంటే, రియల్ ఎస్టేట్ కానీ, భూ సంబంధిత కానీ, లేకపోతే కనుక ఏదైనా రైతులు కానీ, మీరు దేని మీదన్నా భూ సంబంధం వెచ్చిద్దాం అనుకుంటే మాత్రం వెచ్చించకండి. అది చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఓకే. ఈ నెలలో ఆకస్మితమైనటువంటి ధనం మిమ్మల్ని చూసి దానికి 20% పని పూర్తవుతుంది. అంటే ధనం వస్తుంది అని నమ్మి మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్లో 20% మీకు
ఒక చీటీ కట్టారండి, ₹1,00,000 చీటీ కట్టారు, 40,000 మీ వరకు వచ్చే అవకాశం ఉంది, మిగిలిన 60 దైవాధీనం. 40 అయితే మాత్రం మీకు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆ సెకండ్ ఇన్కమ్ ఇప్పుడు చెప్పేది 40% మాత్రం అవకాశం. పూర్తిగా సెకండ్ జనరేషన్ నాకు ఓ 80% లాభపడతా నేను అనేటువంటి మాట నమ్మకండి. 40% మీకైతే ఖచ్చితంగా వచ్చేస్తాయి డబ్బులు. మీరు ₹100 పెడితే ₹40 మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటాయి. 60 దైవాధీనం. అలా అనుకుంటేనే సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి ధనపరంగా. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెలంతా కూడాను కాస్త చికాకు అనేటువంటిది ఇబ్బంది అవడం వల్ల కోర్టుకు సంబంధించిన వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి కదా, ఇటువంటిప్పుడు మధ్య వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి ధనం తినేసినటువంటి అవకాశం కనబడుతుంది. పని తొందరగా అవ్వాలంటే డబ్బులు నా దగ్గర పండి నేను చేసి పెడతాను, నేను సెటిల్ చేస్తాను సార్, దానివల్ల కొంచెం ఆర్థికంగా కృంగేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది. ఇక అక్రమ సంబంధాల వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి గురుగారు. ఈ రాశి వారికి సెటిల్మెంట్లలోనూ మధ్య వాళ్ళు తినడమే తప్ప వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏమి ఉండవండి. చికాకుగా ఉంటుంది కదా, వీళ్ళు ఎంతసేపటికి ఇబ్బంది పెట్టకుండా మనం ఉండడమే మంచిది. సో ఇప్పటి వరకు దైవం అంటే నమ్మకం లేని వాళ్ళు, పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళకు కూడా దైవం అంటే కాస్త నమ్మకం కరిగి స్పిరిచువల్ మార్గంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రారండి, ఏం చేసినా నా బతికి ఇంతే కదా అని నమ్మకంతో ఉంటారు. కాబట్టి ఈ నెలలో వృశ్చిక రాశి వారికి దైవానికి సంబంధించి తిరిగేటువంటి అవకాశమే కనబడుతుంది. సైలెన్స్నెస్, ఒక మూల కూర్చోవడం, అన్నీ అబ్జర్వ్ చేయడం, ఇదే మాత్రమే జరుగుతుంది వృశ్చిక రాశి వారికి. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ నెల వీళ్ళు కాస్త పరిస్థితులు మెరుగవడానికి, అనుకూలంగా రావడానికి? వీళ్ళకి ఆదివారం కేజీంపావు బియ్యము, నెయ్యి, బెల్లము ఈ మూడింటిని ఏదైనా బ్రాహ్మణోత్తమునికి దానం చేయడం వల్ల వీరి యొక్క స్థితి కొంచెం చికాకుల నుంచి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో 5 మిరియపు గింజలు చక్కగా దంచి పాలల్లో కలిపి బెల్లము కొంచెం చిటుకు పచ్చకర్పూరం వేసి స్వామివారికి నివేదన చేయాలి. 5 మిరియపు గింజలు బాగా దంచి పాలల్లో వేసి అందులో బెల్లం ముక్క, ఇంత పచ్చకర్పూరం మాత్రం కలిపి, పంచదార అనేటువంటిది వేయకూడదు, అర్థమైందండి. బెల్లమే వేసి కలిపి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజున మీరు నైవేద్యం సమర్పించి తర్వాత మీరు స్వీకరించగలిగితే, ఇంకా మళ్ళీ కాచకూడదు పాలు, నైవేద్యంగా సమర్పించి మీరు తాగగలిగితే చికాకులు అనేటికి ఎక్కడైతే కోర్టు చుట్టూ వీటి చుట్టూ తిరిగి ధనపరంగా నష్టపోయి ఇబ్బంది పడుతుందో ఇవి తగ్గిపోతాయి ఖచ్చితంగా. సో ఏదన్నా పనులు ప్రారంభించేటప్పుడు సాధారణంగా మంచి రోజుల కోసం చూస్తూ ఉంటాం కదా, వారంలో ఏ రోజు వీళ్ళు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? విశేషంగా వీళ్ళకి బుధవారం అనేటువంటిది కలిసి వస్తుంది, మంచి అవకాశం. కలర్ ఏదన్నా విశేషంగా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అంటారా? కనకాంబరం వస్త్రాలు కానీ కనకాంబరంకి సంబంధించినటువంటి పువ్వులతో కానీ పూజ చేయడం ఈ నెలలో చాలా మంచి ఫలితాలు. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి మంచి దిశానిర్దేశం చేశారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.